తెలుగునాట ఇప్పుడు మల్టీ స్టారర్ అనే మాట విశేషంగా వినిపిస్తున్నా ఇప్పుడొస్తున్న సినిమాలేవి అసలైన మల్టీ స్టారర్ సినిమాలు కావని సినీ ప్రియుల అభిప్రాయం. మల్టీ స్టారర్ సినిమాలకి మహానటులైన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కాంబినేషన్ పెట్టింది పేరు. వాళ్ళిద్దరు కలిసి 18 సినిమాలు నటించారు. వారు చూపిన బాటలో నడుస్తూ తర్వాతి తరంలో పోటాపోటీగా సాగిన కృష్ణ, శోభన్ బాబు కూడా ఒక డజన్ సినిమాలు కలిసి నటించారు. కృష్ణ తనకంటే సీనియర్ స్టార్ హీరోలతోనూ తన సమకాలికులతోనూ తర్వాతి తరం వారితో కలిసి పలు మల్టీ స్టార్ సినిమాలు నటించారు. బహుశా ఇన్ని తరాల స్టార్స్ తో కలిసి నటించే క్రెడిట్ కృష్ణ గారికి దక్కుతుందేమో. అది అలా ఉంచితే తెలుగునాట ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తర్వాత పోటాపోటీగా సాగిన స్టార్స్ శోభన్ బాబు, కృష్ణ అని చెప్పాలి. ఆ తర్వాతి తరంలో ఎందరు స్టార్స్ బాక్సాఫీస్ బరిలో తలపడ్డా వీరెవరు కలిసి నటించకపోవడం గమనార్హం. అందువల్ల తెలుగు వారికి చివరిగా అసలు సిసలు మల్టీ స్టార్ సినిమాలు అందించిన గనులు కృష్ణ, శోభన్ బాబు అని చెప్పాలి. కృష్ణ, శోభన్ బాబు నట జీవితాలు భిన్నంగా సాగిన వీరిద్దరు కాంబినేషన్ కి ప్రేక్షకులు ఒక క్రేజ్ నెలకొని ఉండేది. కృష్ణ తన 3వ సినిమా గూఢచారి 116 సినిమాతో సోలో హీరోగా మంచి విజయాన్ని మూటగట్టుకున్నారు. అయితే కృష్ణ కన్నా ముందే 1959 సంవత్సరంలో చిత్రసీమలోకి అడుగుపెట్టిన శోభన్ బాబు స్టార్డమ్ చేరుకోవడానికి దాదాపు పుష్కర కాలం పట్టింది. కృష్ణకు సోలో హీరోగా పేరు సంపాదించి పెట్టిన గూఢచారి 116 సినిమాలో శోభన్ బాబు ఒక చిన్న పాత్ర కనిపించారు. తర్వాత కృష్ణ, శోభన్ బాబు, హరినాథ్, రామకృష్ణతో కలిసి శ్రీ 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 మర్యాద రామణ సినిమా నటించారు. అందులో ఒక పాటలో ఈ 4 హీరోలు కలిసి ఎవరి పందాలో వారు అభినయించారు. తర్వాత కృష్ణ, శోభన్ బాబు కలిసి లక్ష్మీ నివాసం, మంచి మిత్రులు, విచిత్ర కుటుంబం, మాంచి అక్కయ్య, పుట్టినీళ్లు, మెట్టినీళ్లు, గంగా మంగ సినిమాలు నటించారు. ఈ సినిమాలలో నటించే సమయానికి వీరిద్దరి మధ్య పెద్దగా పోటీ లేదు. ఎవరి పాత్రలకు వారు న్యాయం చేసుకుంటూ పోయేవారు. అయితే శోభన్ బాబుకి గ్లామర్, క్లాసిక్ టచ్ ఉన్న పాత్ర లభిస్తే కృష్ణకి కాసింత మాస్ టచ్ రోల్స్ దొరికాయి. నిజ జీవితంలోనూ కృష్ణ, శోభన్ బాబు మంచి మిత్రులుగా మసులుకునేవారు. అయితే 1973 సంవత్సరం నుండి కృష్ణ, శోభన్ బాబు సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడడం మొదలైంది. కృష్ణ నటించిన మల్లమ్మ కథ, శోభన్ బాబు జీవన తరంగాల సినిమా ఒక వారం గ్యాప్ తో పోటీ పడ్డాయి. ఈ 2 సినిమాలు ఈ హీరోలు ఇద్దరు కన్నా ఆ సినిమాలో నటించిన హీరోయిన్లకే మంచి పేరు సంపాదించి పెట్టాయి. ఆ తర్వాత కృష్ణ నటించిన నేరము శిక్ష సినిమా విడుదలైన 2 వారాలకే శోభన్ బాబు మైనర్ బాబుగా జనం ముందుకు వచ్చారు. ఈ 2 సినిమాలలో హీరోలిద్దరికి మంచి పేరు లభించింది. ఆ తర్వాత కృష్ణ వింత కథతో, శోభన్ బాబు డాక్టర్ బాబు, కృష్ణ సత్యానికి సంఖ్యలతో, శోభన్ బాబు మంచి మనుషులు, కృష్ణ చీకటి వెలుగులతో శోభన్ బాబు బలిపీఠం సినిమాలు తలపడ్డాయి. దీంతో కృష్ణ, శోభన్ బాబు అభిమానుల మధ్య మెల్లగా పోటీ పెరగసాగింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ శ్రీకృష్ణార్జునులుగా శ్రీకృష్ణార్జున సినిమా నటించారు. వారి బాటలోనే పయనిస్తూ వచ్చిన శోభన్ బాబు, కృష్ణ కురుక్షేత్రం సినిమాలో కృష్ణ అర్జునుడుగా కనిపించారు. ఇద్దరు కలిసి నటించిన కురుక్షేత్రం సినిమా ఏకంగా ఎన్టీఆర్ దాన వీర సూరకరణ సినిమాతో తలపడంతో కృష్ణ, శోభన్ బాబు కూడా టాప్ స్టార్స్ జాబితాలో చేరిపే అవకాశం లభించింది. ఎన్టీఆర్, ఏఎన్ఆర్ ఇద్దరికి సమానంగా పాటలు, సమానమైన సన్నివేశాలు ఉండటం రామకృష్ణుల సినిమాతో మొదలైంది. ఈ సినిమా ప్రదర్శన సమయంలో ఎన్టీఆర్ పాటలు వస్తే ఏఎన్ఆర్ ఫ్యాన్స్ బయటకు పోవడం, ఏఎన్ఆర్ సాంగ్ సమయంలో ఎన్టీఆర్ అభిమానులు లేచిపోవడం చేశారు. అదే పందాన్ని శోభన్ బాబు, కృష్ణ అభిమానులు కూడా అనుసరించారు. 1979 సంవత్సరంలో కృష్ణ, శోభన్ బాబు హీరోలుగా రూపొందిన మండే గుండెలు విడుదల సమయంలో వీరిద్దరి అభిమానులు కూడా ఆ మహానటుడి ఫ్యాన్స్ బాటలు నచ్చారు. ఈ సినిమాలో కృష్ణ కంటే శోభన్ బాబు కాస్ట్యూమ్స్ బాగున్నాయని, అలాగే ఒక సీన్ లో కృష్ణని శోభన్ బాబు చేసుకోవడం అభిమానులు బాధించింది. ఎందరో కృష్ణ అభిమానులు ఆయన దగ్గరికి వెళ్లి మీరు శోభన్ బాబు కంటే అన్నిట్లోనూ ఎక్కువ ఉండేలా నటించాలని మొరపెట్టుకున్నారు. కృష్ణ తన సహజ ధోరణిలో చిరునవ్వులు చిందిస్తూ అదంతా నటనే కదా, రియల్ లైఫ్ లో మేమిద్దరం మంచి స్నేహితులు అని చెప్పిన ఫ్యాన్స్ మాత్రం తృప్తి చెందలేదు. దాంతో కృష్ణ అభిమానులు మీ హీరోకు డైరెక్ట్ జూబ్లీ లేదంటూ శోభన్ బాబు ఫ్యాన్స్ ని ఎగతాళి చేయడం, మీ హీరోకు మా అంత సక్సెస్ రేట్ లేదని కృష్ణ ఫ్యాన్స్ ని శోభన్ బాబు అభిమానులు ఎద్దేవా చేయడం మొదలైంది. ఒకరి రికార్డుల్ని ఒకరు ఆకాశానికి ఎత్తుకుంటూ పోటాపోటీగా కర్రపత్రాలు యుద్ధం చేసే సందర్భాలు కూడా ఉన్నాయి. అలాగే కృష్ణకి మాస్లో మంచి ఫాలోయింగ్ ఉంటే శోభన్ బాబుకి మహిళా ప్రేక్షకులు విశేష ఆదరణ లభిస్తూ ఉండేది. దాదాపు 30 సార్లు కృష్ణ, శోభన్ బాబు సినిమాలు పోటీ పడి ఉంటాయి. కొన్నిసార్లు కృష్ణ సినిమాలది పై చేస్తే, మరికొన్నిసార్లు శోభన్ బాబు సినిమాలు పై చేయది. ఇలా సాగుతున్న సమయంలో వీరిద్దరితో సినిమాలు తీయాలని నిర్మాతలు జంకేవారు. ముందు ఏ హీరోని పలకరిస్తే ఏ హీరోకి కోపం వస్తుందోమని నిర్మాతలు దోచుకునేవారు. అయితే కృష్ణ మాత్రం తనకంటే సీనియర్ అయిన శోభన్ బాబు గారికి ఎంతో మర్యాద ఇచ్చేవారు. అందుకే సినిమాలలో శోభన్ బాబు పాత్ర పైచేసి సాగిన కృష్ణ చిరునవ్వుతో సర్దుకుపోయేవారు. వీరిద్దరితో దాస నారాయణరావు తెరకెక్కించిన కృష్ణ అర్జున సినిమా సమయంలో వీరి ఫ్యాన్స్ మధ్య మరింత పోటీ నెలకొంది. ఆ తర్వాత శోభన్ బాబు, కృష్ణతో బాపే దర్శకత్వంలో రామానాయుడు నిర్మించిన ముందడుగు సినిమా తెలుగునాట ఒక చరిత్రను సృష్టించింది. అంతకుముందు ఏ మల్టీ స్టార్ సినిమా సాధించిన అరుదైన విజయాన్ని ముందడుగు సినిమా సొంతం చేసుకుంది. తెలుగు మల్టీ స్టార్ సినిమాలలో గోల్డెన్ జూబ్లీ జరుపుకున్న ఏకైక సినిమాగా
ముందడుగు సినిమా నిలిచిపోయింది. ఈ సినిమా సమయంలోనే తర్వాత కె రాఘవేంద్ర దర్శకత్వంలో కృష్ణ సోనబాబు నటించిన ఇద్దరు దొంగల సినిమా సమయంలో వీరి అభిమానుల మధ్య వైరం మిన్నంటింది. 1985 సంవత్సరంలో ఇద్దరు హీరోలతో కోదండరామిరెడ్డి తెరకెక్కించిన మహాసంగ్రామ సినిమాతో కృష్ణ సోనబాబు మల్టీ స్టార్ పయనానికి ఫుల్ స్టాప్ పడిందని చెప్పాలి. ఈ సినిమాలో సోనబాబు పాత్ర కన్నా కృష్ణ పాత్రకి ఎంతో ప్రాధాన్యం ఉండడంతో అలా వారి జంట ప్రయాణం ముగిసింది. ఏది ఏమైనా తెలుగునాట ఎన్టీఆర్, ఏఎన్ఆర్ అన్న పేర్ల తర్వాత చొప్పున జనాలకు గుర్తుకొచ్చే పేర్లు కృష్ణ సోనబాబు. మళ్ళీ ఆ స్థాయిలో జోడీ కట్టిన పేర్లేవి లేవని చెప్పాలి.